రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన తీవ్ర అసమ్మతి ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి అయితే ఏకపక్షంగా జరుగుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లబ్ధి చేకూరడం లేదన్న చర్చ ఉంది. ఇదంతా ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరుగుతోంది. ఎమ్మెల్యే జోబుల్లోకి వెళ్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహారం నడుపుతున్నారు. ఎమ్మెల్యేలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేల నుంచి ఆర్థికంగా లబ్ధి ఆశిస్తున్నారో అలాంటి వారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మారుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా అలాంటి వారిని దూరం పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులతో కలిసి లేదా అదే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నాయకులతో కలిసి వ్యూహాత్మకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేక ప్రచారం మొదలు పెడుతున్నారు. బద్నాం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవినీతి అన్ని నియోజకవర్గాల్లో సాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వరకే పరిమితం అవుతోంది. మిగిలిన వారికి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, ప్రజలకు అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ఇటు కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉంది. అధిష్టానం తల బొప్పి కట్టిపోతుంది ఈ వ్యవహారంపై. అటు సీనియర్లు చెప్పినా వినడం లేదు, మంత్రులు చెప్పినా వినడం లేదు, ఎమ్మెల్యేలు చెప్పినా వినడం లేదు. ఎమ్మెల్యేలు వ్యవహార శైలితో రాజకీయంగా దెబ్బతింటున్నామని పదే పదే చంద్రబాబు నాయుడు హెచ్చరించినప్పటికీ కూడా ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. అందుకే తన అనుకూల మీడియా ద్వారా తప్పంతా ఎమ్మెల్యేలదే, చంద్రబాబు నాయుడు కాదు అంటూ చెప్పించుకునే ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రుల మీద నెపం నెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నారు. వైసీపీ విమర్శలపైన ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు అసంతృప్తి మంత్రులపై అనేక సార్లు వ్యక్తం చేశారు. ఎందుకంటే ట్రిపుల్ పి విషయంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ప్రజలను కన్విన్స్ చేయలేకపోయారు. ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాల్సి వస్తుందో, ట్రిపుల్ పి మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించాల్సి వస్తుందో చెప్పలేకపోయారు. వైసీపీ మాత్రం స్పష్టంగా ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పింది. దానివల్ల ఎవరికి లాభమో చెప్పింది. ప్రజలకు వచ్చే నష్టం ఏంటో చెప్పింది. ఆ అంశం నేరుగా ప్రజల్లోకి వెళ్ళింది. అందుకే ప్రజలు వైసీపీతో కలిసి వచ్చారు. వైసీపీతో ప్రజలు కలిసి రావడానికి ఇంకా సమయం పడుతుందని చాలా మంది భావించారు. కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వాటి పట్ల కొంత ప్రజల్లో అసంతృప్తి ఉంది. అదేవిధంగా కొన్నింటిపైన సంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పుడే తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకతతో వైసీపీతో కలిసి నడవరు అని చాలా మంది భావించారు. కానీ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం వైసీపీతో ప్రజలు కలిసి నడిచారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం. తెలుగుదేశం పార్టీలో అటు మంత్రులు కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ చంద్రబాబు గారి, నారా లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ట్రిపుల్ పి మోడల్లో మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మిస్తున్నామో, దానివల్ల ప్రజలకు ఏంటి లాభమో, ప్రభుత్వానికి ఏంటి లాభమో ప్రజలను కన్విన్స్ చేయలేకపోయారు. అదేవిధంగా చాలా అంశాల్లో ఇదే జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే అటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన అసంతృప్తి మొదలైంది. అదేవిధంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇదంతా కాదని కార్యకర్తల్లో కూడా అసంతృప్తి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆలోచించుకోవచ్చు. అందుకే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను డిలే చేసే అవకాశం ఉంది. ఇప్పుడే పెట్టే అవకాశం లేదు. గతంలో లాగా చంద్రబాబు నాయుడు డిలే చేసి ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు నిర్వహించే విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదపబోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇప్పటికే వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. చంద్రబాబుకి ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. కానీ ఏమీ చేయలేక అలాగే ముందుకు పోతున్నారు. అదేవిధంగా మరోవైపు బీజేపీతో, పవన్ కళ్యాణ్తో ఒకవైపు తలనొప్పి ఉండనే ఉంది. బీజేపీ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అనుమానంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా, పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అదే వైఖరితో ఉన్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళు కొనసాగితే చాలు, ఆ తర్వాత దేవుడి కెరుక అధికారంలోకి రావడం అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.